హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మన లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా, మన అలీపూర్ జూ, కోల్కతాలో అలీపూర్ జూ ఉంది కదా, చాలా ఫేమస్ అనమాట. ఇంకా చాలా పురాతనమైనది. 1800వ శతాబ్దంలో అప్పుడైతే కట్టారనమాట. అది 1875 ఆర్ 1874 అనుకుంటా ఈ జూ అయితే కట్టారు. అప్పటి నుండి అయితే రన్ అవుతుంది. ఇప్పుడైతే చాలా వరకు చాలా అంటే చేంజెస్ అయితే జరిగాయి. ఇక్కడ సింహం అనమాట, సింహము, ఏనుగు, పెద్ద పులులు అన్నీ మీకు చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ నా లాస్ట్ వ్లాగ్ ఒకవేళ మీరు చూడలేకపోయి ఉంటే నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అలాగే ఐ బటన్లో కూడా మీకు పెడతాను, అది కూడా మీరు చూడండి. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఎక్కడ నుండి ఎంట్రీ అవుతామో ఆ పక్కనే చిన్న గేట్ అయితే ఉంటుంది. ఆ చిన్న గేట్ నుండి బయటకు వస్తే మనకి అవుట్ అనమాట. మళ్ళీ లోపలికి రావాలి అంటే మళ్ళీ టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి రావాలి. ఓకేనా? బయటికి వెళ్ళాక మనకైతే లైట్గా ఆకలి అయితే వేసింది. అంటే తెల్ల టిఫిన్ చేసాం, కానీ లోపల ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, మ్యాక్సిమం 3 కిలోమీటర్స్. అవంతా తిరిగాక మొత్తం అరిగిపోయింది అనమాట. బయటకు వచ్చేసింది కదా. ఇక్కడైతే పానీపూరి స్టాల్ అయితే కనిపించింది. అంటే చాలా రోజులైంది పానీపూరి అయితే తినలేదు. నేనైతే మ్యాక్సిమం 1-2 తింటాను, కానీ మా ఆవిడైతే చాలా ఫేవరెట్ అనమాట పానీపూరి. ఎప్పుడు కోల్కతాలో పానీపూరి తినిపించలేదంటే ఆ రోజైతే మనం ఇక్కడ స్టాల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. పానీపూరి మన వెస్ట్ బెంగాల్లో ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుంది. బుట్ట కింద ఉంటుంది, దానిపైన ఈ సామాన్లను పెడతారు. తీసుకువెళ్ళినప్పుడు ఈ సామాన్లను నెత్తి మీద పెట్టుకొని బొట్ట అయితే శమకలో పెట్టుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? 20 రూపాయలకి ఆరంట. అయితే మా ఆవిడ తిన్నారు. తినిన తర్వాత మేమైతే ట్యాక్సీ పట్టుకొని మళ్ళీ మన షాలిమార్ మొత్తం ఆ రూట్ మొత్తం ఎలా ఉంటుందో, ఆ సెకండ్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ లాగా చాలా పెద్దది. ఓకేనా? అదైతే మీకు చూపిస్తాను, వెళ్ళేటప్పుడు చూస్తానండి. 6 అలాగే ఇక్కడ పానీపూరి తినిపించాక మా ఆవిడకి అక్కడ నుండి అయితే మన ట్యాక్సీస్ అంటే కోల్కతాలో పాత అంబాసిడర్ కార్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వైట్ కలర్, అక్కడేమో ఎల్లో కలర్లో ఉంటాయి. ఓకేనా? ఎల్లో కలర్లో ఉంటాయి, ఇంకా బ్లాక్ ఎల్లో ఉంటుంది, 2 ఉంటాయి. ఎల్లో కలర్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కానీ బ్లాక్ కలరు చాలా లిమిటెడ్ ప్లేసెస్కి వెళ్ళగలదన్నమాట. ఓకేనా? అలాగా ఇప్పుడు బ్లాక్ కలర్స్ అయితే లేవు, కానీ మొత్తం ఎల్లో కలర్ ట్యాక్సీలని మొత్తం. అక్కడైతే మనం బేరం అంటే అదే మీటర్ మీద ఒక 350 రూపీస్ తీసుకుంటారు, అంటే తక్కువ డిస్టెన్సే. కానీ అక్కడ మన సెకండ్ బ్రిడ్జ్ అన్నాను కదా, అదైతే ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఓన్లీ మనం బ్రిడ్జ్ మీద ఉంటాము, అది కూడా మీకు చూపిస్తాను, చూస్తుండండి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ నుండి మనం రైట్ తీసుకుంటే ఎస్ప్లానెడ్ మెయిన్ సిటీకి వెళ్ళిపోవచ్చు. అంటే సిటీ లోపలే ఉన్నాము, కానీ రైట్ తీసుకుంటే మనకి సిటీ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతాము. అలాగే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మా ఇంటి సైడ్కి అంటే ఖిదిర్పూర్, బాబు బజార్, అలాగే బిఎన్ఆర్, అక్కడ రైల్వే కాలనీ ఉంటుంది, బెంగాల్ నాగ్పూర్ రైల్వే కాలనీ. అక్కడే మేము ఉండేవాళ్ళం అనమాట. అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం. అయితే ఇప్పుడు ఇది హెస్టింగ్స్ నుండి ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది పైకి ఎక్కడం. అయితే ఈ పైకి ఎక్కడం స్టార్ట్ అంటే కొంతసేపులో ఇంకా అవుతుంది. ఒక ఎదురు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఎక్కాలన్నమాట. అలాగ తిన్నగా వెళ్ళిపోవడమే, ఒక సైడ్ నుండి అలాగ వెళ్ళిపోతే మనకి అక్కడ మెయిన్ బ్రిడ్జ్ క్రాస్ అవుతాం. గంగా నది అనమాట, భాగీరథి గంగా అంటారు. ఓకేనా? ఇదో బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ప్లేస్ ఏమో హెస్టింగ్స్ అంటారు. ఇక్కడ నుండి ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మేమైతే ఇప్పుడు షాలిమార్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ మా రూమ్ ఉంది కాబట్టి. ఓకేనా? మధ్యన
అంటే ఇటు నుండి వెళ్ళేటప్పుడు మనకి అంతగా ఈ సిటీ ఏమీ తెలదు, కానీ అటు నుండి వచ్చేటప్పుడు మాత్రం మొత్తం కలకత్తా సిటీ అంటే విక్టోరియా మెమోరియల్, అలాగే బిర్లా ప్లానెటేరియము, అలాగే చాలా వరకు మనకి హార్స్ రేస్ కోర్స్ ఉంది కదా, గుర్రాలు పందాలు వేస్తారు, అదైతే అక్కడ ఉంది. అదంతా కూడా మొత్తం అన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి ఎదురుగా. అంటే షాలిమార్ నుండి మన కోల్కతా సైడ్ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇది మనం కోల్కతా డిస్ట్రిక్ట్. ఇప్పుడు బ్రిడ్జ్ క్రాస్ అయ్యి అటువైపుకి వెళ్ళిపోయామంటే హౌరా డిస్ట్రిక్ట్ అనమాట. అది చాలా పెద్దది, ఓకేనా. అలాగే మనకి ఇది క్రాస్ అయ్యేటప్పుడు మనకైతే ఒక టోల్ ట్యాక్స్ వస్తుంది, ఓన్లీ 10 రూపీస్ అనమాట ట్యాక్సీలకి, ఓకేనా. ఓన్లీ 10 రూపీసే తీసుకుంటారు. ఇప్పుడు మొత్తం మీరు బ్రిడ్జ్ అయితే చూడండి. అలాగే మన ఓల్డ్ అంబాసిడర్ కార్స్ అని చెప్పాను కదా, సౌండ్ అయితే బాగా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తానండి. అంటే కోల్కతాలో రెండు ఫేమస్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి బ్రిడ్జెస్ ఏంటంటే హౌరా బ్రిడ్జ్ ఒకటి, ఇంకా ఈ బ్రిడ్జ్ విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్ అంటారు. అలాగే మన లోకల్ లాంగ్వేజ్లో ఫస్ట్ బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్ అంటే ఇది విద్యాసాగర్ సేతు. ఇది కొత్త కట్టారు కాబట్టి, కొత్త కట్టారు అంటే ఒక 20 సంవత్సరాలు అయిపోతుంది. అలాగే మన హౌరా బ్రిడ్జ్ ఫస్ట్ బ్రిడ్జ్ అంటారనమాట, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇప్పుడైతే మనం హౌరా డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఎదురు చూస్తున్నాం కదా, మొత్తం అది నా లెఫ్ట్ సైడ్లో మొత్తం రైల్వే క్వార్టర్స్ అనమాట అది, ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సిటీ హౌరా డిస్ట్రిక్ట్లో ఆ సిటీ అయితే చాలా వరకు కనిపిస్తుంది, చూస్తున్నాను. అలాగే మన అక్కడ మెట్రోపాలిటన్ సిటీ కోల్కతా మెట్రోపాలిటన్ కదా, అక్కడైతే ముగ్గురు కూర్చుంటే బైక్ మీద ముగ్గురికి హెల్మెట్స్ ఉండాలి. అలాగే కుర్రలు వెళ్తే ముగ్గురు వెళ్ళడం కాదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అని, ఓకేనా. ఇద్దరు కూర్చుంటే ఇద్దరికి హెల్మెట్లు ఉండాలి, లేకపోతే పెద్ద ఫైన్ అయితే రాస్తారు. ఒకవేళ తప్పించుకొని వెళ్తామంటే అక్కడ సార్జెంట్ బుల్లెట్తో రెడీగా ఉంటాడు, బుల్లెట్ బైక్తోనే సార్జెంట్ వెనకాల ఇంటి వరకు వచ్చేస్తాడు ఫైన్ రాయడానికి. చాలా రిస్కీ ఫ్రెండ్స్ అక్కడ, ఓకేనా. ఎన్ని స్టాపేజ్లు మీరు క్రాస్ చేస్తారో అంత రేట్ అయితే పెరిగిపోతుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడే మనకి ఆపేసి అక్కడికి ఫైన్ కట్టుకోవడమని. అలాగే మన ట్యాక్సీ డ్రైవర్ అనమాట. అలాగే టోల్ ట్యాక్స్ అని చెప్పాను కదా, ఇక్కడైతే 10 రూపీస్ టోల్ తీసుకుంటారు అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ మన ఇది టోల్ క్రాస్ చేశాక మనకైతే సీఎం ఆఫీస్ అయితే కనిపిస్తుంది. మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ సీఎం కదా, ఆవిడ అక్కడే కూర్చుంటారు అనమాట సీఎం ఆఫీస్లో. ఆ సింగల్ అంటే నబన్న, దాని పేరు, ఆ బిల్డింగ్ పేరు నబన్న అంటారు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే 10 రూపీస్ మనం చెల్లించుకొని 10 రూపీస్ కూడా మనమే ఇవ్వాలి, డ్రైవర్స్ అయితే ఎవరు. ఇందాక చూసారు కదా నా చేతిలో 10 రూపీస్ కనిపించింది, ఆ 10 రూపీసే ఇచ్చాను అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుందా, ఆ బిల్డింగ్ అని సీఎం ఆఫీస్ అనమాట. నబన్న ఏరియా అదంతా ఫుల్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, మనమైతే వెళ్ళలేము. ఈ బ్రిడ్జ్ దిగాక కింద నుండి వెళ్ళొచ్చు అనమాట అటువైపుకి. అలాగే ఇప్పుడు మనం షాలిమార్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఆ పక్క నుండి లెఫ్ట్ నుండి దారి అయితే చూపిస్తుంటుంది షాలిమార్ స్టేషన్ అని. అలాగైతే మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక సిగ్నల్ పాయింట్ వస్తుంది, ఇక్కడ నుండి కూడా మనం కిందకు వెళ్ళిపోయామంటే ఈ వెళ్తుంది కదా కార్స్, ఇవన్నీ బితాతల బజార్ అనమాట. ఇక్కడ నుండి దిగి మనం నడుచుకొని వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్కి. కానీ మనం డైరెక్ట్ అక్కడ కోసం బుక్ చేసుకున్నాం కాబట్టి ఇదో షాలిమార్ స్టేషన్, అక్కడి వరకు అయితే మనకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ డౌన్లో దిగుతాం కదా, మన రైట్ సైడ్ ఇవి కూడా రైల్వే క్వార్టర్స్ అనమాట, ఓకేనా. చాలామంది రిలేటివ్స్ ఇప్పుడు కూడా మన దీంట్లో ఉన్నారనమాట క్వార్టర్స్లో చాలామంది. ఇంకా చాలా వరకు అందరూ శ్రీకాకుళము, విజయనగరము, మన వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ అందరూ అయితే ప్రతి ఒక్క దగ్గర మన రిలేటివ్స్ అయితే ఉన్నారు. అందరూ రైల్వే జాబ్లని, ఓకేనా. ఇక్కడ నుండి మన ఇది 3 నెంబర్ గేట్ అనేసి అంటారు ఈ ప్లేస్కి. ఇక్కడ ఒక అంటే రైల్వే గేట్ ఉంటుంది, 3 నెంబర్ గేట్ అంటాము, 3 నెంబర్ గేటు. అలాగే పక్క నుండి సైడ్ నుండి వెళ్ళిపోతే మనమైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, టికెట్ కౌంటర్ దగ్గరికి డైరెక్ట్. చూస్తుండండి.
ఫ్రెండ్స్ ఇది వస్తుంది కదా ప్లేసు, ఈ ప్లేస్కి అయితే ధీరేన్ మోడ్ అంటారు. రైట్ తీసుకుంటే మన రిలేటివ్స్ అటువైపు కూడా ఉన్నారు, కానీ స్టేషన్ ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు కాబట్టి చాలా వరకు పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ పనులు జరుగుతున్నాయి అనమాట. వర్షం పడితే చాలా బురద అయిపోద్ది అదంతా. పార్కింగ్ ఏరియా చూసుకోండి, రైట్ సైడ్లో ఎంత పెద్దగా ఉందో పార్కింగ్ ఏరియా. ఎదురుకు చూస్తున్నా కదా లెఫ్ట్ సైడ్, అది మొత్తం రైల్వే స్టేషన్ అనమాట. ముందైతే చాలా చిన్నది ఉండేది, ఒకే ట్రైన్ వచ్చేది. ఇప్పుడైతే చాలా వరకు చాలా ట్రైన్స్ అక్కడ నుండి అయితే సౌత్ ఈస్టర్న్ రైల్వే మన ఆంధ్ర సైడ్కి, మన నార్త్ సైడ్కి చాలా వరకు ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి. ఇదే మొత్తం పార్కింగ్ అనమాట ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తేగలం. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.